హాయ్ అందరికీ. ఈరోజు మనం సిఎస్సిలో అటెండెన్స్ ఎలా ఇవ్వాలో చూసుకుందాము. ఫస్ట్‌గా మనం ఏదైనా బ్రౌజర్‌లో సిఎస్సి మై అకౌంట్ అని క్లిక్ చేసి ఫస్ట్‌గా వచ్చిన లింక్‌ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా లాగిన్ టు యువర్ అకౌంట్ ఆప్షన్ వస్తుంది. మీ సిఎస్సి ఐడి అండ్ క్యాప్చా ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు పేజ్ అన్నది లోడ్ అయ్యి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పైన అథెంటికేషన్ చేసుకోవాలి. ఐ అగ్రీ మీద పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ఫింగర్ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచి ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. కానీ ఫస్ట్గా మనం మన డివైస్ అన్నది లింక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీది ఏదైతే డివైస్ అయితే లింక్ ఉందో మీ ల్యాప్టాప్కి దానిపైన మీ ఏల్ అనేది పెట్టి బయోమెట్రిక్ అన్నది సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్యాప్చర్ టైమ్ అవుట్ అని చూపించింది. సో ఇంకోసారి డిఫరెంట్ వేల్ అన్నది పెట్టండి. ఆ వేల్ క్యాప్చర్ చేసుకోకపోతే ఇప్పుడు స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు చూడవచ్చు మీ దానికి మల్టిపుల్ డివైజెస్ కనెక్ట్ అయి ఉంటే అవి తీసేయండి. నా దానికి మల్టిపుల్ డివైజెస్ ఉన్నాయని చెప్తుంది కాబట్టి నేను ఒక డివైస్ని తీసుకున్నాను అండ్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు మల్టిపుల్ డివైజెస్ ఉంటే ఆ స్కానర్ అన్నది ఏ డివైస్కి కనెక్ట్ అవ్వాలో తెలియక ఇలా ఎర్రర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు నేను నా అకౌంట్లో అన్నది రావడం జరిగింది. ఇక్కడ మనం మన కేవైసీ డాక్యుమెంట్స్ ఏమైనా అప్డేట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు, లేదా పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేయాలన్నా దాంట్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకో విధం వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు డిఎస్పి డాష్బోర్డ్లో వచ్చేసి విఎల్ఈ క్వార్టర్లీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది కదా, నేను అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పాపప్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడే నవ్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అన్నది చేయవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ నుంచి చెప్పిన విధంగా, ఇది సెకండ్ మెథడ్. మన డిఎస్పి పోర్టల్లోనే మనకు విఎల్ఈ అటెండెన్స్ అని, క్వార్టర్లీ అటెండెన్స్ అని పాపప్ రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేస్తే క్యాప్చర్ నవ్ మీదనే క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆ పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి ఇక్కడికే రావడం జరుగుతుంది. మనం ఫస్ట్లో చూసిన దానికేమో ఫస్ట్ వెళ్ళి సెర్చ్ చేసి దాని విధంగా వచ్చినాం. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ మనం డిజిటల్ సేవా పోర్టల్ నుంచే మనము కేవైసీ అన్నది చేస్తున్నాము. ఇక్కడ చూడవచ్చు సేమ్ విఎల్ఈ క్వార్టర్లీ బయోమెట్రిక్ అనే ఉంది కదా, ఇప్పుడు నాది అది సక్సెస్ఫుల్ అయింది. సో బట్ అది వెళ్తలేదంటే మనం రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను చేసినట్టు రీప్లేస్ చేయాలి. మనం ఈ విధంగా రిఫ్రెష్ చేస్తే అది ఆ పాపప్ అనేది వెళ్ళిపోవాలి. విఎల్ఈ అటెండెన్స్, విఎల్ఈ క్వార్టర్లీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది కదా, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలంటే మనం ఒకసారి చూసుకోవాలి మన బయోమెట్రిక్ క్యాప్చర్ అయిందా లేదా అని.
ఒకవేళ క్యాప్చర్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి సేమ్ డిజిటల్ డాష్‌బోర్డ్ నుంచే మనం బయోమెట్రిక్ అనేది ప్లేస్ చేస్తే అది పోవడం జరుగుతది. ఇప్పుడు చూసుకుందాం. రిఫ్రెష్ చేసినా నేను. రిఫ్రెష్ చేసిన తర్వాత చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు నా డిజిటల్ సేవ పోర్టల్‌లో ఇప్పుడు వీఎల్ఈ క్వార్టర్లీ అటెండెన్స్ వచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా మీ సిఎస్సి ఐడితోని లాగిన్ అయ్యి మీ అటెండెన్స్ అన్నది ప్రొవైడ్ చేయగలరు. థ్యాంక్ యూ.